హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రైడ్ విత్ ప్రకాష్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు డిసెంబర్ 18, 2024 బుధవారం అన్నమాట. అలాగే ఇవాళ తిథి చూసుకుంటే శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయానం హేమంత ఋతువులో ఉన్నాము. అలాగే మార్గశిర మాసం కృష్ణపక్షంలో ఉన్నాము. యాక్చువల్లీ ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఈ మార్గశిర మాసంలో కృష్ణుడి గురించి చెప్పుకుంటే చాలా మంచిదని చెప్తుంటారు. సో అలాగే ఈరోజు మనం ఒక దేవాలయం గురించి చెప్పుకోబోతున్నాం. అదే ఉడిపిలోని శ్రీకృష్ణ దేవాలయం. యాక్చువల్లీ ఈ శ్రీకృష్ణ దేవాలయాన్ని నేను చాలా రోజుల ముందు అయితే విజిట్ చేశాను. కానీ ఎందుకో ఆ శ్రీకృష్ణుడు ఇవాళే నాకు ఉపదేశం ఇచ్చినట్టున్నాడు ఆ టెంపుల్ గురించి చెప్పమని చెప్పి. అందుకని ఈరోజు మనం ఆ శ్రీకృష్ణ దేవాలయం గురించి ఉన్న చరిత్ర, దాని గురించి ఉన్న విశేషాలు చూద్దాం. భారతదేశంలో గల సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి కూడా ఒకటి. పరశురామ క్షేత్రంగా పురాణాలు పేర్కొనే పశ్చిమ సముద్ర తీరంలో వెలిసిన ఈ క్షేత్రం అత్యంత విశిష్టమైనది. ఈ క్షేత్రానికి గల పురాణ నామం రజతపీఠపురం. ఈ క్షేత్ర వివరాలు స్కాంద పురాణంలో రజతపీఠపురం మహత్యం అన్న పేరుతో వర్ణితమవుతుంది. ఈ ప్రాంతానికి రజతపీఠపురం అనే పేరు ఎలా వచ్చిందో చూసుకుంటే, పూర్వం రామభోజుడనే రాజు యజ్ఞం చేయడానికని భూమిని దున్నుతుండగా ఒక సర్పం నాగలి తగిలి మరణించింది. సర్పదోషం కలుగుతుందని దుఃఖిస్తున్న రామభోజుణ్ణి పరశురాముడు ఊరడించి 4 దిక్కులా 4 నాగప్రతిష్టలను చేయమని ఉపదేశిస్తాడు. పరశురాముని ఆదేశానుసారం 4 దిక్కులా 4 వెండి పీఠాలను స్థాపించి వాటిపై నాగప్రతిష్టలను చేస్తాడు రామభోజుడు. ఆ విధంగా వెండి పీఠాలను కలిగిన స్థలమైనందువలన రజత పీఠపురంగా ఖ్యాతికెక్కింది ఈ క్షేత్రం. అనంతరం పరశురాముడు అనంతేశ్వరుడు అన్న పేరుతో ఓ లింగ రూపంలో ప్రత్యక్షమయ్యాడని స్కాంద పురాణం వివరిస్తోంది. మరొక పురాణం ప్రకారం చంద్రుడు తపస్సు చేసిన స్థలంగా ఈ క్షేత్రం ప్రసిద్ధిని పొందింది. సంస్కృతంలో ఉడు అంటే నక్షత్రమని అర్థం, పా అంటే పతి అని అర్థం. ఈ విధంగా నక్షత్రాలకు భర్త అయిన చంద్రుని పేరు మీదుగా ఉడుప అన్న నామధేయాన్ని పొందింది ఈ క్షేత్రం. కాలక్రమంలో ఇది ఉడుపిగాను ఒడిపిగాను పిలువబడుతోంది. ఇంతటి ప్రాశస్త్యాన్ని కలిగిన ఉడుపి క్షేత్రం ఎన్నో దేవాలయాలకు పెట్టింది పేరు. అందులో ప్రముఖమైనది శ్రీకృష్ణ దేవాలయం. ఈ శ్రీకృష్ణ దేవాలయం పూర్వకాలంలో మొదటగా శ్రీకృష్ణ మఠంగా పిలువబడుతుంది. కాలక్రమేణా దినదినాభివృద్ధి చెందుతూ శ్రీకృష్ణ దేవాలయంగా అభివృద్ధి చెందడం జరిగింది. ఈ దేవాలయంలోని స్వామి ఒక చేత కవ్వాన్ని మరొక చేత కవ్వపు తాడుని పట్టుకుని బాలకృష్ణుని రూపంలో భక్తులకి దర్శనమిస్తారన్నమాట. దీని పరమార్థం వచ్చేసి సంసారం అనే సాగరాన్ని మదించి మోక్షమనే వెన్నను అందిస్తానని చెప్పడమే ఈ ప్రతిమ యొక్క అంతరార్థం. ఉడిపిలో ఉన్న కృష్ణ విగ్రహం విశ్వకర్మ చేత రుక్మిణీదేవి నిర్మింపజేసిందని పురాణ ఆహిత్యం ఉంది. ద్వాపర యుగాంతంలో ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయినప్పుడు ఈ విగ్రహం కూడా సముద్ర గర్భంలోకి చేరింది. ఆ తరువాత 800 ఏళ్ల క్రితం ద్వైత వేదాంత ప్రవర్తకులైన శ్రీ మధ్వాచార్యులకు ఒక సముద్ర వ్యాపారి ద్వారా దొరికింది. ఒకనాడు మధ్వాచార్యుల వారు ఉడిపికి సమీపంలో గల మల్పే అన్న ప్రాంతంలో సముద్ర తీరంలో ధ్యాన తత్పరులై ఉండగా ఉన్నట్టుండి ఆర్తనాదాలు వినిపించాయి. వారు కళ్ళు తెరిచి చూడగా తుఫాను తాగిడికి సముద్రంలో మునిగిపోతున్న ఒక నౌక కనిపించింది. ముఖ్య వాయువు అవతారమైన మధ్వాచార్యుల వారు తమ అంగవస్త్రాన్ని గాలిలో తిప్పి తుఫాను గాలిని నియంత్రించారు. బతికి బయటపడిన నౌకలోని వర్తకులు తమ వద్దన్న రత్నాలను సమర్పించబోయారు. వాటి నిరాకరించిన మధ్వాచార్యులు నౌక సమతుల్యం కోసం ఉపయోగించే 2 పెద్ద మట్టి ముద్దలను తీసుకున్నారు. ఆ మట్టి ముద్దలను గోపీ చందనంగా పిలువబడే చందనపు ముద్దలు.
సముద్ర తీరం నుండి ఆ చందనపు ముద్దలతో బయలుదేరిన మధ్వాచార్యుల చేతి నుంచి ఒక ముద్ద జారిపడి అందులో బలరామ విగ్రహం బయటపడింది. అది పడిన స్థలం వడబాండేశ్వరంగా ప్రసిద్ధికెక్కింది. మధ్వాచార్యుల వారు బలరాముణ్ణి ఇక్కడే ప్రతిష్ఠించారు. మిగిలిన చందనపు గడ్డను తీసుకుని ద్వాదశ స్తోత్రం అనే దివ్య స్తుతిని ఆసువుగా పఠిస్తూ ఉడిపికి తీసుకువచ్చారు. అక్కడ గల మధ్య సరోవరం జలాల్లో ఆ చందనపు ముద్దని ముంచగానే అందులో నుంచి కృష్ణ ప్రతిమ దర్శనమిచ్చింది. ఈ విగ్రహమే నేడు శ్రీకృష్ణ మందిరంలో అర్చామూర్తిగా పూజలు అంటుకుంటోంది. ఈ విధంగా శ్రీ మధ్వాచార్యుల వారు ద్వాపరయుగంలో రుక్మిణీదేవి పూజితమైన కృష్ణ విగ్రహాన్ని ఉడిపిలో పునఃప్రతిష్ఠించారు. ఇక్కడ స్వామివారిని 9 రంధ్రాలు ఉన్న కిటికీ నుంచి దర్శించాలి. దీనిని నవగ్రహ కిండి అని పిలుస్తారు. ఇలా నవగ్రహ కిటికీ నుండి సకల గ్రహ బలుడైన కృష్ణుని దర్శించడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయని ప్రతీతి. అలాగే ఆలయం వెలుపల కూడా ఇలాంటి ఒక కిటికీ ఉంది. దాన్ని కనకన కిండి లేదా కనకదాసు కిటికీ అని పిలుస్తారు. 13వ శతాబ్దంలో మధ్వాచార్యుల వారు స్థాపించిన నాటి నుండి 16వ శతాబ్దం వరకు భక్తులు స్వామివారిని నేరుగా దర్శించేవారు. శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న కాలంలో బంకాపురం అనే ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉండిన కనక నాయకుడు భగవత్ ప్రేరణానుసారంగా కనకదాసుగా మారి చెన్న ఆదికేశవ అన్న అంకిత నామంతో కీర్తనలు వ్రాస్తూ భక్తి ఉద్యమకారుడై తిరిగేవాడు. కురుబ కులానికి చెందిన కనకదాసుకు ఉడిపిలో ఆలయ ప్రవేశాన్ని నిరాకరించడం జరిగింది. అంతేకాదు అతన్ని ఆలయం వెనుక భాగంలో బంధించి హింసించడం జరిగింది. అప్పుడు బాగిలని తెరెదు సేవియను కొడుహరియే అన్న కీర్తను అసువుగా ఆలపించాడు కనకదాసు. భక్తుని ఆర్తికి కరిగిపోయిన కృష్ణస్వామి వెనక్కి తిరిగాడు. అప్పుడు కనకదాసుకు దర్శన భాగ్యం కలగడానికై ఆలయం వెనుక గోడకు రంధ్రం ఏర్పడింది. దీనినే ఇప్పుడు కనకన కిండి అనగా కనకదాసు కిటికీగా పిలుస్తారు. ఆలయం వెలుపలి భాగంలో గల ఈ కిటికీ సమీపంలోనే కనకదాసుని బంధించిన స్థలం కూడా ఉంది. ఇక్కడే మనకి కనక మండపంని నిర్మించడం జరిగింది. అలా మనం స్వామివారిని దర్శించుకొని ఎడమ చేతి వైపు గుండా మనం బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మనకు కుడి చేతి వైపు స్వామివారి యొక్క మూలద్వారం ఉంటుందన్నమాట. సో దీనిలో నుంచి పీఠాధిపతులు తప్ప ఎవరికీ అలౌడ్ లేదు. అలా కొంచెం ముందుగా రాగానే మనకి అభయ ఆంజనేయ స్వామి విగ్రహం కనబడుతుంది. అలాగే ఒక సువిశాలమైన ప్రాంగణంలోకి మనం వచ్చే ముందుగా మనకి కుడివైపున శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయం కూడా కనబడుతుంది. విశాలమైన ప్రాంగణంలోకి చేరుకోగానే మనకి స్వామివారి మూల విరాట్ని పోలిన విగ్రహాన్ని ఇక్కడ ఉంచడం జరిగింది. భక్తుల దర్శనార్థం స్వామివారిని సరిగ్గా చూడలేని భక్తులకి వారి దర్శనార్థం ఇక్కడ ఆ స్వామివారిని పోలిన బాలచిన్ని కృష్ణుడి మూర్తినే ఇక్కడ ఉంచడం జరిగింది. అలాగే స్వామివారి వెనుక మనకి శ్రీ మధ్వాచార్యుల యొక్క విగ్రహాన్ని కూడా చూడొచ్చు. ద్వాపర యుగాంతంలో మహానిర్యాణాన్ని సాగించే ముందు శ్రీకృష్ణుడు కలియుగ భక్తులకై తన అంశను కలిగిన 4 మూర్తులను విగ్రహ రూపంలో నిలిపాడని చెప్తుంటారు. అవే మన తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి, అలాగే పండరాపురంలోని శ్రీ పాండురంగ విఠలుడు, పూరిలోని శ్రీ జగన్నాథుడు,
అలాగే ఇక్కడ ఉడిపిలోని శ్రీకృష్ణుడు. ఈ కృష్ణ రూపాలలో తిరుమల శ్రీనివాసుడు కాంచన బ్రహ్మగాను, పండరాపుర విఠలుడు జ్ఞాన బ్రహ్మగాను ప్రసిద్ధులైతే, ఇక్కడ ఉడిపి శ్రీకృష్ణుడు అన్నబ్రహ్మగా ఖ్యాతిని పొందాడు. ఇందుకు సాక్షిగా ఉడిపి క్షేత్రంలో నిత్య అన్నదానం జరుగుతుంది. ప్రతిరోజు వేలాదిగా భక్తులు ఉదయం రాత్రి వేళల్లో శ్రీకృష్ణ ప్రసాదాన్ని ఇక్కడ ఆనందంగా స్వీకరిస్తుంటారు. అష్టమఠాల వారు ఇందుకైన ప్రత్యేకమైన ఏర్పాట్లను చేసి నిత్యం పర్యవేక్షిస్తుంటారు. స్వామివారి సన్నిధికి ఎదురుగానే నిత్యం స్వామివారి లీలలను నాటక రూపంలో ప్రదర్శించడానికి ఒక పెద్ద హాలు కూడా నిర్మించడం జరిగింది. ఈ ఉడిపి ఆలయంలో మధ్య సరోవరం అన్న పవిత్ర పుష్కరిణి ఉంది. ఇందులో గంగా సన్నిధానం నెలకొని ఉంది కాబట్టి ఈ మధ్య సరోవరంలో చేసే స్నానం గంగా స్నాన ఫలితాన్ని ఇస్తుందని భావిస్తారు. ఈ సరస్సు నుండి ప్రతినిత్యం కృష్ణ పూజకు జలాలను కూడా తీసుకెళ్తూ ఉంటారు. సరోవరం మధ్య భాగంలో సుందరమైన మండపం ఒకటి ఉంటుంది. ఇక్కడ శ్రీకృష్ణునికి ఉత్సవాలను నిర్వహిస్తారు. తిరుమలలో జరిగినట్టే ఉడిపి కృష్ణునికి కూడా తెప్పోత్సవాలని ఘనంగా నిర్వహిస్తారు. ఇక్కడి శ్రీకృష్ణ మందిరానికి అత్యంత సమీపంలో కనక మండపం పక్కనే ప్రాచీనమైన అనంతేశ్వర స్వామి మందిరం ఉంది. ఇందులో ఎత్తైన వేదిక మీద శ్రీ అనంతేశ్వర స్వామి వారు దీపాల వెలుగులో దివ్యకాంతులీనుతూ దర్శనమిస్తారు. స్కాంద పురాణం ప్రకారం శ్రీమన్నారాయణుని 6వ అవతారమైన పరశురాముడే లింగాకారంలో ఇక్కడ ప్రత్యక్షమయ్యాడని అంటారు. అనంతాసనం అని కూడా పిలువబడే ఈ దైవమే ఉడిపిలో ప్రధానమైన దేవతగా కొలుస్తూ ఉంటారు. అద్యాస్తే శేషశయనః స్నిగ్ధాం లింగశిలాం హరిహి అన్న శాస్త్రవచనం మేరకు నారాయణుడే లింగాకృతిలో ఇక్కడ వెలసి పూజలందుకుంటున్నాడని ప్రతీతి. ఉడిపిలో వెలిసిన మరొక శివాలయం శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారి దేవాలయం. ఈ ఆలయ గర్భగృహంలో సుందరమైన శివలింగం భక్తులకు దర్శనమిస్తుంది. చంద్రుడు తపస్సు చేసిన స్థలంలో చంద్రమౌళీశ్వరుడు కొలువై ఉండడం జరిగింది. ఉడిపిని దర్శించే భక్తులు ఈ చంద్రమౌళీశ్వరుని కూడా తప్పకుండా దర్శిస్తారు. సో అదండి శ్రీ ఉడిపిలోని శ్రీకృష్ణుల వారి దేవాలయాన్ని దర్శించినప్పుడు నాకు కలిగిన అనుభవాలు. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో అలా కాసేపు దేవాలయాన్ని అంతా చుట్టి చూసిన తర్వాత మేము మా నెక్స్ట్ డెస్టినేషన్కి అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. అలా బయటకు రాగానే మాకు కొంతమంది రైడర్స్ కనబడ్డారు. అన్నీ హార్లీ డేవిడ్సన్లు ఇలాంటి బైక్లే అన్నమాట. సో వాళ్ళతో కాసేపు ముచ్చటించిన తర్వాత మేము మా తిరుగు ప్రయాణం అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటాను. నచ్చితే ఒక లైక్ చేసి కమెంట్ చేసి అలాగే మీకు తెలిసిన వారందరికీ కూడా షేర్ చేయండి. అలాగే ఆ శ్రీకృష్ణుల వారి యొక్క ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ జై శ్రీకృష్ణ, జై హింద్.